ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, గొడవలు మేమే సృష్టిస్తామని నువ్వు ఇండైరెక్ట్గా మమ్మల్ని అంటున్నావు, కానీ మేము మాత్రం నాగవల్లి మంచి గురించి ఆలోచిస్తున్నాం. ఇలాంటి విషయాలు ఆడవాళ్ళకైనా చెప్పుకోవాలి. శివపార్వతి ఉద్యోగం సద్యోగం అనుకుంటూ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉండదు. మిగిలిన చెల్లెలుగా పెళ్లిళ్ళు కాలేదు. వాళ్ళకి సీమంతాల గురించి ఏం తెలుతుందిరా అబ్బోడా, చెప్పుకోవడానికే. ఈ పాటికి పెళ్లిళ్ళు అయి ఉంటే నాగవల్లి కన్నా ముందు శ్రీవల్లికే పిల్లలు పుట్టేవాళ్ళు నాన్న. చేస్తారులేరా అబ్బోడా, సంబంధాలు రావాలి కదా. వచ్చిన సంబంధాలన్నీ అలా తోలేస్తే ఎలా వస్తాయి నాన్న? నిశ్చితార్థం దాకా వచ్చినా క్యాన్సిల్ అయిపోతున్నాయి. అసలు వెంకటపతిరాజుకి ఎందుకు శ్రీవల్లిని ఇవ్వకూడదనుకున్నాడో ఏంటో అనేది ఇంతవరకు కారణం కూడా చెప్పలేదు. పంచాయతీ పెట్టడినా బావ చెప్పలేదు. ఇప్పుడు ఇంటికొచ్చాడని అడిగితే చెప్పేస్తారనుకుంటున్నారా? అయినా ఈ విషయాలు మీకెందుకు? ఇంట్లో పెద్ద దిక్కు అంటే తల్లుంటే తెలుస్తుంది గాని తల్లి లేదు చిన్నోడా. ఇక తండ్రి అంటావా, అర్ధరాత్రి దాకా సీసాలు ఖాళీ చేస్తాడు కానీ ఆడపిల్లల గురించి అస్సలు పట్టించుకోడు. పాపం ఒక్క మగాడు అంతమంది ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలంటే కష్టం కదా. అలాగా చెప్ప పెట్టకుండా పసుపు తాడు కట్టేసి పెళ్లి చేసుకునేవాళ్ళు దొరకరు కదా నాన్న. మీరు నా చెల్లి సీమంతం చెయ్యాలని అడగాలి గాని మా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు చేస్తారా లేదా అని అడగకూడదు. అది నా ఇష్టం. అప్పుడెప్పుడు 6 నెలల్లో చేస్తానన్నావు, సంవత్సరం కావస్తుంది. ఎక్కడ చేసావు? అంటే ఏమైనా కష్టం నష్టం ఉంటే చెప్పుకోవాలంటున్నాను. బంధువులు అన్నాక ఇచ్చిపుచ్చుకుంటాం కదా. అక్కర్లేదు. మేము ఆడపిల్లని ఇచ్చిపుచ్చుకోవడం గురించి చెప్పట్లేదు గంగా, డబ్బుల గురించి చెప్తున్నాం. దానం కాకుంటే అప్పుగా అనుకొని తీసుకో. చూడండి, ఎప్పుడు ఏం చేయాలో మాకు బాగా తెలుసు. మా చెల్లెళ్ళ గురించి మీరు మాట్లాడకండి. మావయ్య, మీరు చెప్పేవి వినడం ఇష్టం లేదని మా అన్నయ్య చెప్తున్నాడు కదా, ఇక ఆపండి. అవునా, పనేం లేకపోతే రామకోట రాసుకోండి, కానీ కొట్లాట వచ్చేలా మాట్లాడకండి. మంచి చెప్పినా ఎందుకు గొడవ అవుతుందిరా? ఎందుకంటే మీరు చెప్పాల్సిన రీతిలో చెప్పరు కాబట్టి. మంచిగానే చెప్తాంలో తిరుపతి, సీమంతం చేయడమే తెలీదు. సరే సార్ ఎలాగో పెట్టలేదనుకో, కనీసం సీరన్న పట్టుకొచ్చాడా? లేదు. అవేమీ తెలియనప్పుడు ఆవేశం ఎందుకు గంగా? ఇది ఇప్పుడు సందర్భం కాదు కదండి. కోడలు గర్భం దాల్చి 5వ నెల వెళ్ళింది. ఇది సందర్భం కాకపోతే ఏం తిరుపతి? ఇప్పుడు కాదంటే 6 నెలలు ఆగితే బాగుంటుందా? మావయ్య, అనవసరమైనవి మాట్లాడి మా అన్నయ్యని బాధ పెట్టాలని చూడకండి. బాధున్నోడు అలా చెల్లెలని ఇంట్లో పెట్టుకోడు. ఆడపిల్లలు ఇంట్లో ఉండిపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని వచ్చిన సంబంధాలకే కట్టబెడతాడు.
నాకు ఈ జైల్లో ఉండే ఖైదీల లిస్ట్ కొంచెం ఇవ్వగలరా? ఎందుకు శివ? కొంచెం ఇన్వెస్టిగేషన్ పర్పస్ మేడం. సరే శివ. స్వాతి, శివకి రిజిస్టర్ తీసుకొచ్చివు. ఓకే మేడం. ఒక్క నిమిషం శివ. ఇక్కడ అమ్మవారు వెలిస్తే బావుంటుందని నువ్వే చెప్పావు. ప్రతిరోజు ఈ తల్లికి నువ్వే దీపారాధన చేస్తున్నావు సావిత్రి. అవునమ్మా, నా బిడ్డ గురించి ఆలోచిస్తూ ఈ తల్లి విషయాన్ని ఈరోజు మర్చిపోయాను. అదేం లేదులే సావిత్రి, నువ్వు కాసేపు పూజ చేసినా శ్రద్ధ భక్తితో పూజిస్తావు కదా, ఈ తల్లే నీ బిడ్డల్ని కాపాడుతుంది. నువ్వు పూజ చెయ్యి. ఇప్పుడు మనం ఖైదీల్లా ఉన్నాం. అక్కడ మేనేజ్ చేయొచ్చు. అక్కడ మన మొహాలు చూసి ఎవరైనా గుర్తుపడతారేమో. నేను ఆల్రెడీ దేవా సార్తో మాట్లాడాను. లోపల లేడీ కానిస్టేబుల్ ఉందంట. ఆవిడ చూసుకుంటుంది, వెళ్ళమన్నారు. హలో మేడం, మమ్మల్ని దేవా సార్ పంపించాడు. ఎక్కడున్నారు? జైలుకి దగ్గరలోనే ఉన్నాం. వచ్చే ముందు ఫోన్ చేయాలని తెలీదా? సరే, ఎవరు చూడకుండా జాగ్రత్తగా లోపలికి రండి, నేను చూసుకుంటాను. సరే మేడం. మేడం, రిజిస్టర్. థ్యాంక్ యూ. ఆపండి, ఆపండి. ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళని వెళ్ళనివ్వు. డీటెయిల్స్ తీసుకోవాలి కదా. అవసరం లేదండి, వీళ్ళని డ్రైవింగ్ నేర్చుకోమని జైలర్ మేడమే చెప్పారు. తర్వాత వీళ్ళని డ్రైవర్స్గా యూజ్ చేస్తారంట. అర్థమైందా? సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.